హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నిన్న జరిగిన ఘోరానికి కేంద్రం అనేది కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇక అటారీ వాగా బార్డర్ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత దౌత్య సంబంధాలకు సంబంధించిన అన్ని సంబంధాలు అనేది ప్రస్తుతం అయితే క్లోజ్ చేశారు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య. తర్వాత పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ, ఇక సింధు జలాల ఒప్పందంపై రద్దు, ఇక ఒప్పందం కూడా రద్దు చేసినట్టు నిన్న కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది నరేంద్ర మోదీ. 1960లో జవహర్లాల్ నెహ్రూ మరియు అయూబ్ ఖాన్ మధ్య జరిగిన సింధు జలాల ఒప్పందంపై ప్రస్తుతం అయితే ఆ ఒప్పందం కూడా రద్దు చేస్తున్నట్టు కేంద్రం అనేది ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇక పహల్గామ్ టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ప్రకటన చేసింది. ఇక ప్రధాని అధ్యక్షన కేబినెట్ అత్యవసర భేటీ, సెక్యూరిటీపై 2.5 గంటల పాటు చర్చ అనేది చర్చించారు. తర్వాత టెర్రరిజాన్ని సహించేది లేదని హెచ్చరిక. ఇక ఇండియా విడాలని హై కమిషన్ కూడా ఆఫీసర్లకు కూడా ఆదేశం జారీ చేసింది కేంద్రం. నేడు ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించబోతుంది. తర్వాత ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక పాకిస్తాన్ పౌరుల భారత్ నుంచి 48 గంటలు వెనక్కి పోవాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక అటారీ వాగా బార్డర్ మూసేస్తామని ప్రకటించింది. తర్వాత ఇక 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ఇక పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన బుధవారం సాయంత్రం భద్రతా వ్యవహారాల కమిటీ సిసిఎస్ అత్యవసరంగాను సమావేశమైంది. ఇక దేశ భద్రతపై 2.5 గంటల పాటు చర్చించింది. ఇక ఉగ్రవాదం పిచమనచాలని నిర్ణయించింది. ఇక పహల్గామ్ లో టెర్రరిస్టుపై జరిగిన టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఎందుకు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఇక టెర్రరిజాన్ని సహించేది లేదని, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఇక టెర్రరిస్టుల కోసం వేట మొదలు అన్నట్టు ఒక వార్త. ఇక జమ్మూ కాశ్మీర్ లో అణువు జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు. ఇక బారాముల్లాలో 2 చొరబాటుదారుల హతం. ఇక కుల్గామ్ లో సెక్యూరిటీ ఫోర్స్ టెర్రరిస్టులకు మధ్య కాల్పులు. ఇక 28కి చేరిన పహల్గామ్ టెర్రర్ అటాక్ మృతుల సంఖ్య. ఇక ఘటన కారణమైన ఉగ్రవాదులకు ఊహా చిత్రాలు కూడా విడుదల చేసింది. ఇక స్పాట్ ను పరిశీలించిన కేంద్ర హోంశాఖ మంత్రి. ఇక కేంద్రం విడుదల చేసిన టెర్రరిస్టుల ఊహా చిత్రాలు ఇలా ఉన్నాయి. తర్వాత ఇక టెర్రర్ తూటకు వాటర్ దెబ్బ. ఇక సింధు జలాల ఒప్పందం రద్దయితే పాకిస్తాన్ కు నీటి కటకటలే. ఇక పంజాబ్ సింధు ప్రావిన్స్ ఎడారి మారే ప్రమాదం. ఇక ఆ దేశ జీడిపి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కూడా పడే ఛాన్స్ ఉంది. ఇక శ్రీనగర్ లో చిక్కుకున్న మనోలు ఇక టూర్ కు వెళ్ళి 81 మంది తెలంగాణ వాసులు. ఇక కుటుంబ సభ్యులతో వెళ్లిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ ఏజెంట్. ఇక టూర్ లో భాగంగా పహల్గామ్ వెళ్ళాలని ప్లాన్. ఇక అంతలోని అక్కడ ఉగ్ర దాడి. ఇక ప్రస్తుతం శ్రీనగర్ లోని హోటల్లో బస. అక్కడ అంతటా కర్ఫ్యూ విధించినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కదిలిస్తే కన్నీలే. టెర్రరిస్టు దాడిలో నెల కొరిగిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాన్ భౌతిక కాయం వద్ద వినిపిస్తున్నాయన భార్య. వీరికి నెల 16నే వివాహం జరిగింది. ఇక కాశ్మీర్ లో ఉగ్రతూటాలకు బలైన అమాయకులు. ఇక ఆత్మీయాలను కోల్పోయి పుట్టేడు సుఖంతో కుటుంబాలు. ఇక వారం కిందటే పెళ్లి, హనీమూన్ కు వెళ్లి విషాదం. యువత కళ్ళ ముందే నేవీ ఆఫీసర్ కాల్చి చంపిన టెర్రరిస్టులు. ఇక భర్త చావును తట్టుకోలేక తనను చంపేయాలన్న ఓ మహిళ. ఇక ఎవరిని కనిపించిన కన్నీలే, కదిలించిన కన్నీలే. ఇక వారం కిందటే పెళ్లి. ఇండియా నేవీ 2 నెలల కిందట లెఫ్టినెంట్ గా విధుల్లో చేరిన హర్యానాకు చెందిన 26 ఏళ్ల వినయ్ నర్వాన్ కు వారం రోజుల క్రితమే పెళ్లైంది. ఇక ఈ నెల 16న పెళ్లి జరిగింది. భార్య హిమాన్సు తీసుకొని హనీమూన్ కోసం బైసరన్ కు వచ్చాడు. కానీ 100 ఏళ్ల జీవితాన్ని పంచుకోవాలని చేయి పట్టుకొని నడిపించుకొని వచ్చిన భర్తను కళ్ళ ముందే టెర్రరిస్టులు బలి తీసుకోవడంతో ఆమెకు తీరని వేద మిగిలింది. ఇక కొత్త దంపతులు ఇద్దరు సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో వచ్చిన ఉగ్ర ముఖాలు వినయ్ తలాపై గురిపెట్టి కాల్చి చంపారు. ఇక వెడ్డింగ్ యూనివర్సరీ కని వస్తే ఇక ఛత్తీస్గఢ్ లోని రాయత్పూర్ చెందిన బిజినెస్ మ్యాన్ దినేష్
మిరియా అని భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సెలబ్రేషన్ కోసం వచ్చారు. భగవత యత గానం ఈవెంట్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ టెర్రరిస్టు ఘాతుకానికి బలైపోయాడు. ఇక బుల్లెట్ల వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా భార్య మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. ఇక దినేష్ కు పొట్టున పెట్టుకున్న ముస్కరలు ఆ కుటుంబంలోని పేను విషాదం నింపారు. తర్వాత ఐడి ఆఫీసర్ ఐడి కార్డ్ చూసి బీహార్లోని రోహత్ జిల్లా ఆర్వి గ్రామానికి చెందిన మనీష్ శంకర్ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా పనిచేస్తున్న భార్య ఆశ 12 కింద కొడుకు 8 ఏళ్ల బిడ్డలతో కలిసి బెసరస్ కు వచ్చారు. ఇక అతడి ఐడి కార్డు చెక్ చేసి మరీ ముస్కరులు తూటాలు వర్షం కురిపించారు. ఇక నెత్తుటి దారులతో నేల కోరుతున్న మనిషిని చూసి భార్య పిల్లలు షాక్ లోకి వెళ్లిపోయారు. ఇక టెర్రరిస్టు దాడికి కొద్దిసేపటికే ముందు వాళ్లతో తాను మాట్లాడాలని పిల్లలతో కలిసి హ్యాపీగా ఉన్నానని చెప్పారని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని మనీష్ అంకుల్ అలోక్ రంజన్ కన్నీటి పర్యటన అయ్యారు అన్నట్టు ఒక వార్త. తర్వాత భూతాల స్వర్గం మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే బైసారన్ ఏరియా ఉగ్ర మూకల నరవేదానికి మౌన సాక్ష్యంగా మిగిలింది. పచ్చటి కొండలు నడుమ ప్రశాంతంగా గడిపేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అమాయక టూరిస్టుల ముస్కురులు క్రూరత్వానికి తమ ఆప్తులు బలైపోతుంటే ప్రత్యక్షం నరకం చవి చూశారు. అమాయకుల చుట్టుముట్టిన ఉగ్రముఖలు ఒక్కొక్కరిని మతం పేరు అడుగుతూ ఐడి కార్డులు చెక్ చేస్తూ మగవాళ్లను టార్గెట్ చేస్తూ భూతాల స్వర్గాన్ని నరకంలా మార్చేశారు. కళ్ళెదితే తమ ఆప్తుల టెర్రరిస్ట్ చుట్టాలు నెల కొరుకుతుంటే మహిళలు గుండెలు బాదుకుంటూ రోధించారు. ఇప్పటి వరకు కేరింతలు కొట్టిన పిల్లలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోయారు. ఒకరా ఇద్దరా ఏకంగా 28 మంది ముస్కురులను పొట్టున పెట్టుకున్నారు. దేశ నలుమూలాల నుంచి వచ్చిన టూరిస్టులు, విదేశీయులు, వీరితో పాటు స్థానికులు, టెర్రరిస్టులు, విద్వేష చుట్టాలకు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు బెసరంలోని ఆ నరకాన్ని ప్రత్యక్షంగా చెవి చూసిన వాళ్ళతో పాటు వారి కుటుంబాలు, బంధువులకు ఎవరిని కదిలించినా కన్నీలే రాలుతున్నాయి. ఇక పోయి మోదీకి చెప్పుకోమన్నారు. బెంగళూరు చెందిన 48 ఏళ్ల మంజునాథరావు ఇక రియల్టర్ కొడుకు 12 ఏళ్ల క్లాస్ 96 మార్కులతో మంచి రిజల్ట్ తెచ్చుకోవడంతో భార్య పల్లవిని కొడుకు తీసుకొని వెకేషన్ కోసం బైసరానికి వచ్చాడు. 24వ తేదీ తిరిగి వెళ్లాలనుకున్నారు. కానీ 2 రోజుల ముందే ఘోరం జరిగింది. పల్లవి కళ్ల ముందే మంజునాథరావును టెర్రరిస్టులు కాల్చి చంపారు. భర్త చావును చూసి తట్టుకోలేకపోయిన పల్లవి తనను కూడా చంపేయాలంటూ అరిచింది. కానీ నిన్ను చంపం, పోయి మోదీకి చెప్పుకో అని చెప్పి ఆ ముస్కురులు తడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక ఆ సమయంలో స్థానికులు ముగ్గురు బిస్మిల్లా బిస్మిల్లా అనుకుంటూ వచ్చి తమను కాపాడాలని వారు తన సోదరులు వంటి వారి అని పల్లవి కన్నీటి పర్యటన అవుతూ చెప్పుకుంటున్నారు. ఇక భర్త అని కన్ఫర్మ్ చేసుకొని ఇక కాన్పూర్ కు చెందిన 31 ఏళ్ల బిజినెస్ మ్యాన్ శుభం ద్వీప్ వేదికి 2 నెలల కిందటే మ్యారేజ్ అయింది. భార్య ఐసన్య సహాతో 11 మంది కుటుంబ సభ్యులతో పాల్గొనుకుంటూ వచ్చారు. వారి వద్దకు గర్ల్స్ తో వచ్చిన టెర్రరిస్టు అతడు ఎవరిని ఈశాన్యకు అడిగాడు. అతడు తన భర్త అని చెప్పడంతో ఆమె కళ్ల ముందే పాయింట్ బ్లాక్ తో కాల్చి చంపేశాడు. తర్వాత వాళ్ళు బుధవారమే తిరిగి వెళ్లిపోవాల్సి ఉండగా ఒక రోజు ముందే అతడికి చివరి రోజు అయింది. టెర్రరిస్టు ముఖాల విద్వేష కాల్పులతో ఆ కుటుంబంతో విషాదం నింపింది. తర్వాత భార్య బిడ్డలను చుట్టూ వెనకకు తోసి ఇక మధ్యప్రదేశ్ లోని అలీరాజ్పూర్ చెందిన 50 ఏళ్ల సుచిల్ ఇక ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. భూతాల స్వర్గం పేరు పొందిన కాశ్మీర్ లో పర్యటించాలని ఎన్నో ఏళ్లుగా కలలుగొన్న ఆయన చివరకు ఆ కళను నిజం చేసుకోబోయి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. ఇక టెర్రరిస్టు రహితంగా కాల్పులు మొదలుపెట్టగానే భార్య బిడ్డ కొడుకుకు రక్షణగా నిలిచి వారిని ఆ చెట్టు వెనుకకు తోసేశాడు. చివరకు వాళ్లకు రక్షించుకున్నాడు. కానీ ఉగ్ర మూకల తూటల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. అతడి కుటుంబానికి పర్యటన జీవితాంతం వెంటాడి పిడికలగా మిగిలిపోయింది. చివరకు మా నాన్న అక్కడికి వెళ్ళగలిగాడు కానీ ఎప్పుడు తిరిగి రాలేరు అని సుశీల్ సోదరులు సంజయ్ కుమార్ స్వరంలో చెప్పుకున్నాడు. ఇక టెర్రరిస్టు ముందుగా కలిమా చదవాలని అడిగారట. ఇక చదవాలేకపోవడంతో ఆరా తీసి అతడు క్రిస్టియన్ అని తెలుసునక కాల్పులు చెప్పారట. వేరే మతం అయినంత మాత్రమే చంపేస్తారా అని కేవలం టెర్రరిస్ట్ అటాక్ కాదు, హీట్ క్రైమ్ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో బ్యాంకు ఉద్యోగి సుశీల్ కూతురు ఆకాంక్షలు
కాలికితో బుల్లెట్ గాయం కాగా టీనేజ్ లో ఉన్న కొడుకు అసిస్టెంట్ షాక్ లోకి వెళ్లిపోయాడు. ఇక నేల కొరికేదాకా తూటాలు కురిపించారు. ఇక ఏపీలోని నెల్లూరు చెందిన 41 ఏళ్ల భరత్ భూషణ్ బంగ్లో టెక్కి పనిచేస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ సుజాత కొడుకుతో కలిసి వెకేషన్ కి వచ్చారు. ఇక సంఘటన జరిగిన తర్వాత తన కూతురుతో ఫోన్ తో మాట్లాడాలని సుజాత తల్లి మీడియాకు వెల్లడించింది. టూరిస్టులు చుట్టుముట్టిన టెర్రరిస్టులు మీరు హిందువులా అని అడిగి మరీ కాల్చి చంపారని నా కూతురు చెప్పింది. కేవలం హిందువు అయినందుకే నా అల్లుడికి చంపేశారు. మహిళలను పిల్లలను వదిలేసి మగాళ్లపై మాత్రమే నేలకు ఒరిగేదాకా తూటల వర్షం కురిపించారని తెలిపింది. ఆమె కన్నీటి పర్యటన ఆపుతున్నారు. ఇక భారత్ భూషణ్ అను కూడా ముందుగా తలపై కాల్చారని, ఆ తర్వాత కింద పడిపోయి దాకా వరుసగా బుల్లెట్లు పెంచారని తెలిపింది. ఇక టెర్రరిస్టులు కాపాడబోయి ముస్లిం యువకుడు ఇక టెర్రరిస్టులను బారి నుంచి టెర్రరిస్టులను కాపాడేందుకు విరోచితంగా ప్రయత్నించిన స్థానిక కాశ్మీర్ యువకుడు 30 ఏళ్ల సయ్యద్ ఆదిల్ హుసేన్ షా ఆ ముస్కరులకు చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక బైసరెన్స్ ఏరియాలో టూరిస్టులను గుర్రంపై తిప్పుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆదిల్ హుసేన్ మృతితో కుటుంబం ఇప్పుడు దిక్కులేని అయిపోయింది. ఇక మంగళవారం టెర్రరిస్టులు చుట్టూ ముట్టినప్పుడు ఆదిల్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఓ టెర్రరిస్టు నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో అతడిపై ముస్కరుల తుటాలు వర్షం కురిపించింది. ఇక కుటుంబంపై ఏకంగా ఆదరణ ఉన్న ఆదిల్ మరణంతో అతడి భార్య పిల్లలు వదులై తల్లిదండ్రులు పేరు విషాదంలో మునిగిపోయారు. తర్వాత కలిమా చెప్పడంతో బతికా. ఇక పహల్గాం దాడి నుంచి ఓ ప్రొఫెసర్ చాలా తెలివిగా వ్యవహరించి తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు. ఇక తనతో తోటి వారితో కలిసి ఇస్లామిక్ శ్లోకమైన కలిమాను పఠించి ప్రాణాలతో బయటపడ్డారు. అస్సాంతో కచార్ జిల్లా సిల్చార్ చెందిన దేవాశిస్ భట్టాచార్య అస్సాం యూనివర్సిటీ బెంగాల్ బోధించి ప్రొఫెసర్ గా పనిచేస్తారు. తన కుటుంబంలో కలిసి జమ్మూ కాశ్మీర్ టూర్కి వెళ్లారు. మంగళవారం బైసరెన్ ఉగ్ర దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. ఓ టెర్రరిస్టు మా దగ్గరకు వచ్చి దాక్కుందామని ప్రయత్నించే ఓ వ్యక్తికి కాల్చంటారు. దాంతో మాతో పాటు చాలా మంది కలిమా పఠించడం మొదలుపెట్టారు. దాంతో నేను కూడా లా ఇలా హి అంటూ చదవడం మొదలుపెట్టాను. దీంతో టెర్రరిస్టు నన్ను వదిలేశాడు అని భట్టాచార్య వివరించాడు. తర్వాత టెర్రరిస్ట్ దాడి నుంచి భయపడిన బాధితులు మన సైనికులను చూసి భయపడ్డారు. ఇక టెర్రరిస్టులు కూడా ఆర్మీ యూనిఫామ్ ధరించి రావడంతో నిజమైన సైనికులు చూసి వాళ్ళు కూడా టెర్రరిస్టుడే అనుకుని వణికిపోయారు. ఇక తమ పిల్లలను ఏమి చేయవద్దంటూ చేతులు జోడించి వారు వేడుకున్నారు. ఈ క్రమంలో జవాన్లు తాము నిజమైన సైనికులను చెప్పి బాధితులను భరోసా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరిని కదిలించిన కన్నీలే అని ఒక అంశంపై ఇక్కడ ఎలా వాళ్ళు టెర్రరిస్టులు చేసిన ఘాతుకానికి పాల్పడిన అంశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక నిన్న జరిగిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. ఇక 112 మందికి గాను ఓటేసిన 88 మంది బీఆర్ఎస్ ఎన్నికకు దూరం బీఆర్ఎస్ మొదటి ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మొత్తం 112 మంది ఓటర్లు గాను 88 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 78.57% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ ఎన్నికకు దూరం ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్స్ ఆఫీసియో మెంబర్లు ఓటు వేశారు. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఎక్స్ ఆఫీసియో మెంబర్లు కార్పొరేటర్ కోసం వేర్వేరుగా 2 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 9 గంటలకు తొలి ఓటు వేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి రాక. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. నేడు భారత్ సమ్మిట్ పై రివ్యూ. ఈ నెల 16న జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ ఇక 7 రోజుల పాటు పలు ప్రముఖ కంపెనీలతో చర్చల తర్వాత ₹12,662 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఆ బృందం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News. ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇది సీమాంతర కుట్రే, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్ర దాడి. ఇక హంతకుల భరతం పడతాం, తర్వాత సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ఇక ప్రధాని మోదీ అధ్యక్షన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపేత.
ఇక అటారీ వద్ద చెక్ పోస్ట్ మూసివేత, పాక్ పాక్ జాతీయులు భారత్ కు విడి వెళ్లాలని ఆదేశించింది. తర్వాత పహల్గామ్ లో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పేర్లతో జాబితా కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక మృతులో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు, జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్లిపోతున్న పర్యాటకులు. ఇక ముస్కురులకు కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా వెల్లడి. ఇక భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న నరేంద్ర మోదీ, ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్, ఇక హోంమంత్రి అమిత్ షా. తర్వాత ఇక నేడు అఖిలపక్ష భేటీ. పహల్గామ్ ఉగ్రవాది ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిల సమావేశం కేంద్రం నిర్ణయం తీసుకుంది అన్నట్టు ఒక వార్త. ఇక ఉగ్రదాడిని ముక్తాకంఠంలో ఖండించిన కశ్మీరం. తర్వాత ఉగ్రవాదుల ఊహా చిత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇక పహల్గామ్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న భద్రతా బలగాలు. ఇక ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల. ఇక పహల్గామ్ లో పర్యాటకులపై దాడి చేశారని అనుమానిస్తుంది. ఇక 3 ఉగ్రవాదులు ఊహా చిత్రాలను భద్రతా సంస్థల బుధవారం విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా గుర్తించారు. ఇక ముషా, యూనిస్, అసఫ్ అనే మారు పేర్లు వీరికి ఉన్నట్టు తెలిపారు. వీరిలో 2 పాకిస్తాన్ జాతీయులని భావిస్తున్నారు. తర్వాత కొత్త జంటల్ని చిదిమేశారు. ఇక భార్యల కళ్ళదుటే భారతలను కాల్చివేత. ఇక నిర్దాక్షణంగా వ్యవహరించిన ముస్కురులు. ఇక హనుమాన్ కోసం కాశ్మీర్కి వెళ్లిన కొత్త జంటలు జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. నిండు 100 ఏళ్ల కలిసి ఉంటామని చేసుకున్న బాసాల కాళ్ల పారాణి ఆరక ముందే చెరిగిపోయాయి. ఇక పహల్గామ్ ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవల వివాహమైన 2 యువకులు ఉన్నారు. వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికారిగా భర్త కళ్ల ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో నవవధువు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ 26 సంవత్సరాలు 2 ఏళ్ల క్రితమే నేవీలో చేరారు. కేరళలోని కొచ్చిన్ నిధులు నిర్వహిస్తున్నారు. ఇక ఆయన ఈ నెల 16న వివాహం చేసుకున్నాడు. 19 ఘనంగా విందు కూడా ఇచ్చారు. కానీ హనీమూన్ కోసం ఐరోపా వెళ్లాలని తొలుత వారు నిర్ణయించారు. కానీ వీసా రాకపోవడంతో కాశ్మీర్ వెళ్లాలని ప్రణాళిక కూడా మార్చుకున్నారు. ఇక కలిసి వస్తుందన్న నవవధు కన్నీటి విడిపోలు. ఇక పెళ్లి వారం తిరగక ముందే తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. భర్తను చూసి నవవధు ఇక హఠాత్ చురాలైంది. ఇక మృతదేహాన్ని బుధవారం ఉదయం ఢిల్లీకి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక సెల్యూట్ తో భర్తను తుది విడుకోలు పలకడం అందరికీ కలవర వేచింది అన్నట్టు వార్త చూస్తున్నాం. తర్వాత ఇక హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్. ఇక విమానాశ్రయంలో నాయకులు కార్యకర్తలు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక 7 రోజుల్లో జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు అన్నట్టు ఒక వార్త. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం మనం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు శాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక రైజర్స్ పరాజయాలు 6. ఇక సొంత గడ్డపై హైదరాబాద్ లో మరో ఓటమి, 7 వికెట్ల ముంబై గెలుపు. తర్వాత ఇక నీట్ నిజంగా పరీక్ష. ఇక మే 4న జరిగే నీట్ పరీక్షకు ఎన్టీఏ పెట్టిన నిబంధనలు విద్యార్థులు నిజంగానే పరీక్ష మారనున్నారు. ఇక ఈ మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నట్టు ఒక వార్త. ఇక ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 22 నుంచి మే 29 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు ఇంటర్మీడియట్ బోర్డు. ఇక ఫలితాల్లో డీలా ఎందుకు ఇలా? ఇంటర్ ఫలితాల్లో బోర్డు పోస్ట్ మార్టం ఇక మొదలు పెట్టింది. ఇక ఫలితాలు వెనుకబాటుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరాలు కోరింది. ఇక బంగారం డిమాండ్ కు ధరాఘాతం. బంగారం ధరలు పెరగడం వినియోగకు డిమాండ్ దెబ్బతీయవచ్చని పరిశ్రమల వర్గాలు, రేటింగ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక పాక్ కు పంచ్, దౌత్య సంబంధాలకు కత్తేరా. ఇక ఆ దేశ పౌరులకు వీసాలు కూడా రద్దు. ఇక సింధు ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూత. ఇక దౌత్య సంబంధం బహిష్కరణ, సిసిఎస్ భేటీలో కీలక నిర్ణయాలు. ఇక పహల్గామ్ దాడి ఖండిన
ఇక మోదీ సారథ్యంలో లోతుగా చర్చ, ఉగ్రవాదానికి పోషిస్తుందంటూ పాకిస్తాన్ పై ధ్వజం. ఇక దాడికి బెల్టినా ప్రతీకారం తప్పదని సంకేతాలుగా సిసిఎస్ భేటీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా. ఇక ఉగ్రవాదానికి భారత్ తలవంచదు, హోం మంత్రి అమిత్ షా. ఇక గట్టిగా బదులిస్తాం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక ఆ నవవరుడు నేవీ అధికారి పెళ్ళైన 6 రోజులకే 100 ఏళ్లు. ఇక ఏమిటి సింధు జలాల ఒప్పందం? తర్వాత ఇక కాంగ్రెస్ కోర్ కమిటీ నిన్న రాష్ట్రంలో భేటీ కానుంది. ఇక 65 దాటితే నో పదవి, బ్లాక్ స్థాయి పదవిలో యువతకు ప్రాధాన్యం. ఇక కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం, పిసిసి ప్రక్షాళన రోడ్ మ్యాప్. ఇక రాష్ట్ర వర్గం కార్యవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు మ్యాపులు. ఇక 10 ఏళ్ల పైగా పార్టీకి సేవ చేసిన వారికి ఛాన్స్. ఇక జిల్లాలకు 2 చొప్పున పరిశీలన. ఇక రాష్ట్ర స్థాయి పరిశీలనకు సమావేశం నిర్ణయం. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారిపై వెంటనే వేటు పడింది అన్నట్టు ఒక వార్త. తర్వాత ఎంఐఎం గెలుపు లాంఛనమే, స్థానిక ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా. పోలింగ్ కు బీఆర్ఎస్ గైర్హాజరు. ఇక ఓట్లు వేసిన కాంగ్రెస్. ఇక ఓటు వేసి వస్తున్న అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. ఇక తాజ్ మహల్ అద్భుతం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భార్య ఉషా వ్యాన్స్ 3 పిల్లలతో కలిసి బుధవారం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. గంట పాటు ఆ అద్భుత నిర్మాణాన్ని విశ్లేషించి ఆయన తాజ్ మహల్ అద్భుతం నిజమైన ప్రేమకు, మానవ నైపుణ్యానికి నిరసన ఈ సందర్శకుడు డైరీలో రాశారు. పర్యటనకు అనంతరం వ్యాన్స్ కుటుంబం ప్యాలెస్ కి వెళ్ళింది. ఇక 4 రోజులు భారత్ పర్యటనలో ఉన్న వ్యాన్స్ కుటుంబం గురువారం ఉదయం అమెరికాకు తిరిగి వెళ్ళింది. త్వరగా సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో సత్యవతి రాథోడ్, రాజయ్య, బండా ప్రకాష్, ఇక మధుసూదనాచారి, ఎర్రవెల్లి ఇక చరిత్రలో నిలిచిపోయేలా రజస్వ సభలు అన్నట్టు ఒక వార్త. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2.5 శతాబ్దాలుగా ప్రజల్లో పార్టీ మమితం. ఇక బీఆర్ఎస్ తో హిమాలయాల స్థాయికి తెలంగాణ కీర్తి. 27న పల్లెల్లో గులాబీ జెండాలు ఎగిరివేయాలి, కదం తొక్కుతూ వరంగల్ చేరుకోవాలని పిలుపునిచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇక ఎల్కతుర్తిలో రజస్వ సభ ఏర్పాటుకు పార్కింగ్ స్థలాలు పరిశీలన. ఇక ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్ల పూర్తి చేసుకుంటూ సందర్భంగా నిర్వహించబోయే రజస్వ సభకు కని విని ఎరగని రీతిలో ఉంటుందని, చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు చెప్పారు. ఈ నెల 27న నిర్వహించే ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఒరుగొల్లు వేదిక కావడం గర్వంగా ఉందని అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజస్వ సభలో ఏర్పాటైన అక్కడ ఆ పార్టీ నాయకులకు సంబంధించిన ఆ పార్టీ ఆ సభ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఆయన పార్కింగ్ పరిశీలన కూడా అక్కడ చేయడం జరిగింది. కాగా నిప్పుల కొలిమి. ఇక రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు, చాలా చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత. నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల సెల్సియస్. ఇక తేమ శాతం పెరగడంతో తీవ్ర ఉక్కుపోత అన్నట్టు ఒక వార్త. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్, తెలంగాణ వార్తలని చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక తుపాకీ తొక్కబోయి తుటాలకు బలైపోయి ఇక పర్యాటకులపై దాడి, అడుగుపోయిన కాశ్మీర్ యువకుడు. ఇక ఆశ్రమంలో కాల్చి చంపిన ఉగ్రవాదులు. ఇక పర్యాటకులు గుర్రంపై తీసుకెళ్తూ ఆదిల్ హుసేన్ షా ఉపాధి. ఇక మృతులో రోడ్డున పడ్డ కుటుంబం. ఇక ఆదిల్ హుసేన్ షా అంతిమ యాత్రలో ప్రజలు అన్నట్టు ఒక వార్త. సింధు జలాలు. ఇక పాక్ జల ఖడ్గం బంద్. ఇక 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలుకు నిలిపివేసిన భారత్. ఇక వాగా అట్టారి సరిహద్దు చెక్ పోస్ట్ తక్షణమే మూసివేత. ఇక పార్కు వీసా మినహాయింపు కింద పాకిస్తాన్లకు భారత్ లోకి ప్రవేశం నిషిద్ధం. ఇక ఇప్పటికే అలా వచ్చిన వారి విషయాలు కూడా రద్దు చేసింది ప్రభుత్వం. ఇక ఈ విషయంపై వచ్చిన పాకిస్తాన్ 48 గంటల్లో వెళ్లిపోవాలని హెచ్చరించింది. తర్వాత భారత్ లోని పాక్ హైకమిషన్ దారుల గుర్తింపు రద్దు చేసింది. తాజాగా వారంలోగా తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక 2 దేశాల్లో హైకమిషన్ సిబ్బంది 55 నుంచి 30కి కుదింపు. ఇక ఉగ్రవాది నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సిసిఎస్ పిలుక భేటీ. ఇక దయాది దేశంలో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కూడా ఆ భేటీ నిర్ణయం తీసుకుంది. ఇక
వాదులు పహల్గాం దాడి చేసిన 26 మంది పర్యాటకుల ప్రాణాలు పొట్టున పెట్టుకోవడానికి తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం ఆ దాడి వెనుక ఉన్న దేశం పాక్ సంబంధంపై అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ దార్తిని తీర్చే సింధు దళాల ఒప్పందం రద్దు, వాగా అట్టారి సరిహద్దు ముసివేత, పాక్ జాతీయులు భారత్ లో ప్రవేశం నిషేధించింది ఇక వంటివి అందులో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం సమావేశమైన భద్రతపై కేబినెట్ కమిటీ ఉగ్రవాదానికి తీవ్ర పదజాలంతో ఖండించింది. ఈ దాడిని మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది ఆ కమిటీ. తర్వాత పోలీసులు విడుదల చేసిన పహల్గాం దాడి ఉగ్రవాదుల ఊహాచిత్రాలు ఇలా ఉన్నాయి. ఇక వాళ్ళు పాకిస్తానులే. పహల్గాం దాడి ఉగ్రవాదులు ఆ 5 ఆ దేశస్తులే. వారి భాష ఆధారంగా గుర్తించారు. తర్వాత దాడిలో పాల్గొన్నది మొత్తం 7, ఇందులో 2 స్థానికులు. ఇక దర్యాప్తు బృందం వెల్లడి ఉగ్రవాదులు ఊహాచిత్రాలను విడుదల చేసిన పోలీసులు. తర్వాత ఇక నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాలు వైఫల్యం వల్లే ఉగ్రవాది. ఇక సైనికుల దుసుకొచ్చి 70 రౌండ్ల కాల్పులు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. ఇక కాశ్మీర్ లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు. ఇక అత్యధికులు లష్కర్ ముస్కా రులే. ఇక ఖాళీ అవుతున్న కాశ్మీర్. ఇక కాశ్మీర్ ను విడుతున్న పర్యాటకులు. దాడికి నిరసనగా కాశ్మీర్ లో ఉబ్బందిగా మొదటి పేజీలలో నలుపు రంగులో ప్రచురించిన స్థానిక ప్రతినిధులు. ఇక మరో ఉగ్రవాది జరిగే ప్రమాదం ఉంది. నిఘా వర్గాలు సమాచారం. ఇక రాష్ట్రాలకు ప్రమత్తం చేసిన కేంద్రం. దాడిలో సంబంధం లేదు. పాక్ సరిహద్దులు సైన్యం తరలింపు. కరాచీ నుంచి 2 మిలిటరీ విమానాలు. భారత్ ప్రతీకారి దాడులపై భయం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జమ్మూ కాశ్మీర్ లో పహల్గాంలో పర్యాటకులపై దాడి పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు పనేనని దర్యాప్తు సంస్థలు తెలిచాయి. దాడి సమయంలో ఉగ్రవాదులు మాట్లాడిన భాష, వారి యాస ఆధారంగా నిర్ణయాన్ని వచ్చాయి. ఈ దాడి మొత్తం 7 ఉగ్రవాదులు పాల్గొనగా వారిలో 5 పాకిస్తాన్లు, 2 స్థానికులు కాశ్మీర్ వాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాది దాడి నుంచి తప్పించుకున్న వారు ప్రత్యక్ష సాక్షులు మాట్లాడిన దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో దాడి సమయంలో ఉగ్రవాదులు కొందరు మాట్లాడిన భాష, యాస పాకిస్తాన్ లో మాత్రమే మాట్లాడేవి గుర్తించారు. దీంతో ఉగ్రవాదాడిలో పాకిస్తానీ ఆ పాత్రను నిర్ధారించారు. అయితే ఉగ్రవాదులు సహకరించిన స్థానికులు గుర్తింపు వివరాలు తేలాల్సి ఉంది. కాగా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఫోటోలు, ఊహాచిత్రాలు దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఇక దర్యాప్తు సంస్థలు విడుదల చేసిన ఫోటోలో సాయుధాలైన 4 వ్యక్తులు ఉన్నారు. అలాగే ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తారా అనే 3 ఊహాచిత్రాలు కూడా విడుదల చేశాయి. ఇక కల్లాలు. ఇక వినయ్ నర్వాన్ కన్నిటి వీడుకోలు పలుకుతున్న ఆయన భార్య. ఇక నిండు నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు కోటి ఆశలతో ఒకటైన 2 జంటలు ఒకరికొకరు తోడుగా ప్రకృతి అందాలను వీక్షిస్తూ మైమర్చిపోయి ఆ సమయంలో ఉగ్రవాదులు వారిని విడదీశారు. 2 జంటలు నవ